సమయాన్ని నాకు అప్పగిస్తూ అని ఆహ్వానిస్తున్నాను. అందరికీ సబ్బాత్ షలోం. మరి పులియన్ రొట్టెల పండుగ మహా విశ్రాంతి దినపు శుభాకాంక్షలు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. బిగ్గరగా చెప్పుదాం ఒకసారి, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ పండుగలలో గత 11వ తారీఖు నుంచి ఈరోజు వరకు ఈ మెసేజ్తో కలుపుకొని మొత్తం 24 మెసేజ్లు కంటిన్యూగా 24 మెసేజ్లు, మరి శ్రేష్టమైన ఉపదేశాలు, మరి ఉన్నతమైన సాక్ష్యాలు, చక్కని మధురమైన పాటలు, మరి పరమ తండ్రి మహాకృపను బట్టి ఈ పండుగ మనము ఘనముగా ఆయనకు మహిమకరముగా మనందరికీ ఆశీర్వకరంగా ముగించుకోవడానికి పరమ తండ్రి కృప చూపాడు. అందును బట్టి ఆయన ఘనమైన నామమునికే మహిమ చెల్లిద్దాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. లేఖన భాగం, చదవబడిన లేఖన భాగంలో నుంచి ఒక మాటను చదువుతాను. యదిద్య క్లుప్త ప్రార్థన చేస్తాడు మెసేజ్ విషయమై. మత్తయి సువార్త 22వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. ఇది ఒకటి నేను చదువుతాను, మిగతా భాగాలు మీరు చదివి సహకరించండి. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి. ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రములు నాయన. అయ్యా, ఇదిగో తండ్రి, పస్కాని పులియన్ రొట్టెల పండుగలో తండ్రి నాయన, మరి చివరి దినంలో మహావిశ్రాంతి దినంలో తండ్రి నాయన, మరియు సబ్బాత్ దినమున మీరు మమ్మల్ని అందరినీ సమకూర్చినారు. మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే ధన్యతను, మిమ్మల్ని కీర్తించే ధన్యతను ఇదిగో తండ్రి నాయన, మరి వాక్యంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినారు నాయన. మీకు స్తోత్రం తండ్రి. వాక్య ఉపదేశం చేయనంటే నాన్నని మీరు బంగారు పాదాలకు అప్పించుకుంటున్నాం తండ్రి నాయన. మేము రాను చాటును మీరు మరుగుపరుచుకోండి తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. తన నోట మీ మాటలు ఉంచండి నాయన. మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, వించున్న మా అందరికీ తండ్రి, అయ్యా, మంచి నేల మీద పడిన విత్తనముల వల్ల అది ఫలించినట్లుగా అయ్యా వినగల చెవులను మాకందరికీ దయచేయండి నాయన. మీకు స్తోత్రం తండ్రి. విని తండ్రి నాయన దాని ప్రకారం నడుచుకునే తండ్రి హృదయాలను మీరే మా అందరికీ దయచేయండి నాయన. మీకు స్తోత్రం తండ్రి. మాలో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మా ఆత్మ దాహంను మీరు తీర్చండి నాయన. మీకు స్తోత్రములు తండ్రి. మీరే మంచి ఆత్మీయ ఆహారం చేత మమ్మల్ని తృప్తిపరచమని వేడుకొంచున్నాం నాయన. ముందున్న సమయాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని మీరే సహాయం చేయవలసిందిగా కోరుచు, పరిశుద్ధాత్ముడా, మీరే మాకు తోడుగా నడిపించమని ఇచ్చిన ప్రార్థన మా రక్షకుడు నజరేయుడైన యేషువా మెస్సీ నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. మరి ఈ భాగం చదవగానే మీకు అర్థమై ఉంటుంది, యేషువా మెస్సీ వారు దాదాపుగా 42 ఉపమానాలు చెప్పారు. మరి సువార్తలలో 42 ఉపమానాలలో ఇదొక ఉపమానం. ఈ ఉపమానంలో మరి ఒక రాజు తన కుమారుని యొక్క పెళ్ళికి, ఆ పెళ్లి విందుకు పిలవడానికి ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. మరి తన దాసులను పంపించాడు. ఎవరి పెళ్ళికి? రాజు యొక్క కొడుకు యొక్క పెళ్ళికి దాసులు పంపిస్తే ఏం చేశారు? కొట్టి చంపారట. పెళ్ళికి పిలిస్తే ఎవడన్నా కొట్టి చంపుతాడా? సో ఇది ఏ పెళ్ళి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ పెళ్ళి గురించి యేషువా మెస్సీ వారు చెప్తున్నారు. తర్వాత మళ్ళీ కొందరిని పంపించాడు, వారిని అలానే చేశాడు. అయితే ఆ దుర్మార్గులను వారిని నాశనం చేసేయండి, వారి పట్టణాన్ని నాశనం చేయమన్నాడు. ప్రవక్తలను పంపించాడు. ఇజ్రాయెల్ ప్రజలు వినలేదు. యెరూషలేము వీధులను కాల్చివేయించాడు పరమ తండ్రి. అంటే తన సంత బిడ్డలనే
తన సొంత బిడ్డలంటే చాలా ప్రేమ, కానీ మాట వినకపోతే తన సొంత బిడ్డలని శిక్షిస్తాడు. సో ఆ పట్టణాన్ని కాల్చివేశాడు. ఇంతవరకు ప్రపంచంలో ఏ పట్టణము కాల్చివేయబడినన్ని సార్లు, దాడి చేయనన్ని సార్లు యెరూషలేము తప్ప ఇంకొక పట్టణం లేదు. దాదాపు 80 టైమ్స్ 76 టైమ్స్ అది దాడి చేయబడింది. సో కాల్చబడింది. ఆయనకి ఇష్టమైన పట్టణము యెరూషలేం, యా నుండి సమాధానం పొందిన పట్టణమునే ఆయన అలా చేస్తూ వచ్చాడు. ఇక అక్కడ చెప్తున్నాడు, మీరు రాజమార్గములకు వెళ్ళండి, రాజమార్గంలో వెళ్ళి ఎవరు కనబడితే వాళ్ళని తీసుకురండి. పెళ్లి విందుశాల, ఎందుకంటే పిలువబడిన వారు ఎవరు? ఒక్కొక్కరు ఒక్కొక్క సాకులు చెప్తున్నారు. అయ్యా మాకు పొలం ఉంది, అయ్యా మాకు వ్యాపారం ఉంది, అయ్యా మా ఉద్యోగం ఉంది, ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు. అయితే రాజమార్గములకు వెళ్ళి ఆ రాజమార్గములకు పంపించిందే 12 మంది అపోస్తలులను. ఆ రాజమార్గములకు పంపించింది, ఎందుకంటే గొర్రెల కాపరిని కొట్టెదను, గొర్రెలు చెదిరిపోతాయి. సో ఆ రాజమార్గములకు మన దేశానికి వచ్చాడు. ధన్యులం మనము. తోమా గారు మన భారతదేశానికి వచ్చారు. కాబట్టి ఈ యొక్క ఉపమానం యొక్క మర్మము ప్రజలకు చెప్పబడలేదు. ఇజ్రాయేల్ ప్రజలకు, ప్రవక్తల, యాజకులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు చెప్పబడలేదు. కానీ ఎవరికి? విద్య లేని పామరులైన ఆ 12 మంది శిష్యులకే రహస్యంగా కూర్చొని వారికి ఉపదేశించేవాడు. కాబట్టి డెఫినెట్గా ఈ ఉపమానం భావమును తోమా గారికి చెప్పుంటారు. తోమా గారు మన దేశంలో దీన్ని ప్రకటించి ఉండుంటారు. అయితే ఈరోజు మనము ఇందులో ఈ ఉపమానములో మనం ఏమి గ్రహిద్దాము, ఏమి తెలుసుకుందాము? సో మరి ఆ యొక్క అనేకులను మీరు రాజమార్గంలోకి వెళ్ళి మంచివారిని, ఇంకేమన్నాడు అక్కడ? చెడ్డవారిని. ఇప్పుడు మనము కూడా ఆ పెళ్లి విందుకు సిద్ధపడుచున్న వారము. ఇందులో మంచివారు ఉన్నారు ఏమో, చెడ్డవారు ఉన్నారేమో. ఎందుకంటే యోగ్యంగా చేయి వేశారు మీరు. చెడ్డవారిగా ఉండి మీరు చేయి వేస్తే ఆశీర్వాదమా? రాదు బిడ్డలారా. కీడును మనము ఇంకా ఎక్కువగా సమకూర్చుకుంటున్నాం, శాపమును ఇంకెక్కువ సమకూర్చుకుంటున్నాం. అందుకే కొందరు అన్నారు, అన్న మేము సిద్ధపాటు కలిగి లేము కాబట్టి మేము పస్కాను తీసుకోలేదు అని. సో అది ఏ రీతిగా అయినా కావచ్చు. అయితే ఇక్కడ మంచివారిని, చెడ్డవారిని అందరినీ ఆ విందుశాల మొత్తం నిండిపోయిందట. పెళ్ళి ఎవరు వచ్చారు? ఆ రాజు వచ్చాడు. ఏది పెళ్ళి జరుగుతుందేమో తన కొడుకుది. ఆ రాజు వచ్చి విందుశాలకి వెళ్ళి చూశాడు. చూసేసరికల్లా అక్కడ ఎవరు కనబడ్డారు ఆయనకు? ఎవరు కనబడినారు? ఒక వ్యక్తి కనబడినాడు, పెళ్లి వస్త్రములు లేక. అతను ఏమంటున్నాడు చూడండి, స్నేహితుడా. ఒరే దుర్మార్గుడు అనడం లేదు, ఒరే నరహంత కూడా అనడం లేదు, ఒరే వ్యభిచారి అనడం లేదు. స్నేహితుడా, నువ్వు పెళ్లి వస్త్రం లేకుండా ఇలా ఇక్కడికి ఎలాగ వచ్చావు? అయిపోయింది, అర్థమైపోయింది. ఆ వ్యక్తి తన పాప జీవితం ఏందో, తన శాప జీవితం అర్థమై మౌనంగా ఉన్నాడు. ఇంకా జవాబు చెప్పడం లేదు. అయితే ఏంటి ఆ పెళ్లి వస్త్రం? పెళ్లి వస్త్రము ఏమిటి? ఆ పెళ్లి వస్త్రము మనము కలిగి ఉన్నామా? ఇక్కడ చెప్పబడిన పెళ్లి వస్త్రం ఏంటి? యోబు గారు అంటున్నారు, యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. ఏమంటున్నాడు యోబు గారు? నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను కాబట్టి అది నన్ను ధరించింది. ఆయన ఏం ధరించుకున్నాడట? నీతిని వస్త్రముగా ధరించుకున్నాడు కాబట్టి అది నన్ను ధరించింది. కాబట్టి నా న్యాయ ప్రవర్తన నాకు పాగా అయింది. పెళ్లి కుమారుడికి ఏముంటుంది? పాగా పెట్టుకునేవారు. సో నా న్యాయ ప్రవర్తన అనగా యోబు గారు ఏం ధరించుకొని ఉన్నారు? నీతిని వస్త్రముగా ధరించుకున్నారు. కానీ
అనీతిమంతులు అయిన వారు, ఆయన స్నేహితులు, రకరకాల వ్యక్తులు వచ్చి ఆయన అంటుంటే ఆయన ఎన్ని గుండెలు చూడండి ఈ మాట అనడానికి వారిని. సర్వశక్తుని ఎదుట, పరమత్తుని ఎదుట పలుకుతున్న మాట ఆయన దృష్టిలో నీతిమంతుడై, యథార్థపరుడై, న్యాయవంతుడై 10 మంది సంతానము చనిపోతే, ఆస్తులన్నీ కోల్పోతే యెహోవా ఇచ్చాడు, యెహోవా నామం స్తుతి కలుగునుగా కన్న వ్యక్తి పలుకుతున్న మాట ఏంటో చూడండి. ఇందులో మీకు ఎవరికన్నా ఆ మాటలలో గర్వం కనబడితే మీరు తప్పిదంలో ఉన్నవారని అర్థం. చూడండి 30వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే, ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో ఉండుటకు తగని వారని తలంచి ఉంటిని. కొన్ని మార్లు నీతిమంతులను తూలనాడుతూ ఉంటుంటారు, పరిశుద్ధులను తూలనాడుతూ ఉంటుంటారు. బిడలారా, మిమ్మల్ని ఎవరైనా తూలనాడుతున్నారా? నీవు నీ న్యాయ ప్రవర్తన, నువ్వు నీతిని వస్త్రముగా ధరించుకొని నువ్వు ఉన్నప్పుడు నువ్వు నిందలను అనుభవిస్తే ఏమీ నష్టపో, ఏమీ కాదు. నీకు నిన్ను అవమానాల పాలవుతూ ఏమీ కాదు. ఇక్కడ ఎవరట? ఆయన కన్నా తక్కువ వయసు వారు ఆయనను నిందిస్తున్నారట. ఒక యవనస్తుడు వచ్చి మాట్లాడతాడు కదా, ఆ ముగ్గురిని, ఓరే మీరు చాలా గొప్పవారు, మీరు ఆయన స్నేహితులు ఏం మాట్లాడారని మాట్లాడతాడు. కాబట్టి ఆ వ్యక్తి దగ్గర నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే ఇక్కడ వారి తండ్రులట. ఎవరి తండ్రులు? ఈయనను ఎవరైతే తోలనాడుతున్నారో ఆయన ముగ్గురు స్నేహితులు ఉన్నారు కదా, ఎలీఫజు, జోఫర్, వీళ్ళందరూ ఉన్నారు కదా, వారి యొక్క తండ్రులట ఈయన మందలు కాసే కుక్కలతో కూడా సమానం కాదట. ఎన్ని గుండెలు ఉండాలి ఈ మాట అనాలంటే? చెప్పండి, ఎన్ని గుండెలు ఉండాలి? ఎలాంటి స్థితిలో ఉండి తన దేహమంతా కులిపోయి చివరికి భార్య సైతం, ఎందుకయ్యా ఇంకా యథార్థ వదలకుండా ఉన్నావు, ఇంకా ఎందుకు? ఆయనను దూషించి చావండి. మీ బాధ నేను చూడలేకపోతున్నాను, నేను మన పిల్లలు పోయారు సరే, మన ఆస్తి పోయింది సరే, మీ బాధ నేను చూడలేకపోతున్నాను. నేను ఆయన దూషిస్తే నేను చేస్తాను, కానీ మీరు చావరు కదా. అయ్యా మీరు ఆయన దూషించండి, చావండి. అమ్మా ఎందుకు తల్లి, మూర్ఖురాల్లాగా నువ్వు కొందరు చాలామంది ఉపదేశకులు ఏమంటారంటే ఆమె మూర్ఖురాలు అంటారు. కాదు, యోబు గారి భార్య లాంటి నీతిపరురాలు. యోబు గారు ఎంత నీతిపరుడో యోబు గారి భార్య కూడా అంతే నీతిపరురాలు. ఎందుకు తల్లి నువ్వు మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావేంటి అంటే ఆమె మూర్ఖురాలు కాదు, నువ్వు నీతిమంతురాలు. మళ్ళీ ఆమె గర్భంనే కదా మళ్ళీ 10 మంది సంతానం పొందుకున్నారు, ఇంకో భార్యను చేసుకోలే ఆయన. కాబట్టి అలాంటి వారు ఆయన మందలు కాసే కుక్కలతో కూడా సమానము కాని తండ్రుల యొక్క పిల్లలు యోబు గారిని మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఏం ధరించుకున్నాడు? నీతిని. బిడ్డలారా, మీరు నీతిని వస్త్రముగా ధరించుకున్నారా? ఎందరు మీరు ఎన్ని అన్నా మీ న్యాయ ప్రవర్తన ఆయన దృష్టికి, మనుషుల దృష్టికి కాదు బిడ్డలారా. నేను చెప్తున్నది, మనుషుల దృష్టికి చాలా గొప్పగా నటన చేయగలము, మనుషుల దృష్టికి చాలా వేషధారణతో బ్రతకగలము, మనుషులను మోసము చేయగలము. బట్ యు కెన్ నాట్ డిసీవ్ హిమ్. నీవు ఆయన మోసం చేయలేవు బిడ్డలారా. నీ అంతరంగము అక్కడ గనగన గనగన మోగుతుంటుంది. నీ ఆలోచన ఇక్కడ ఎవరికి, నీ తలంపులు ఎవరికి వినబడాయి, కానీ అక్కడ బూర శబ్దముతో వినబడతాయి. మన రహస్య పాపములు ఎక్కడ కనబడతాయి చెప్పండి? ఆయన ముఖకాంతిలో. మన రహస్య పాపం ఆయన ముఖకాంతిలో. అందుకే కీర్తనకారుడు 132వ అధ్యాయంలో ఒక చక్కటి మాట అంటాడు. మరి ఇది దావీదు రాజు గారే రాసి ఉంటారని నా భావన. 132:9, నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేదురుగా. ఎవరు? ఆయన యాజకులు ఏం ధరించుకుంటారు చెప్పండి? ఆయన యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకుంటారు. కానీ ఇప్పుడు మనం ఏంటి? ఇప్పుడు యాజకత్వం మార్చబడింది, ఇప్పుడు గృహ నిర్వాహకత్వము. చిరంజీవి గారికి నేను మరి సభాముఖంగా చెప్తున్నాను, దయచేసి ఇంకొకసారి ఎన్నడూ కూడా మమ్మల్ని యాజకులనే మాట వాడకండి దయచేసి. ఆయన ఒక్కరే వాడుతుంటారు. యాజకులము కాదు, యాజక ధర్మము చేయుచున్న వారము, గృహ నిర్వాహకత్వము చేస్తున్న వారము. కానీ ఆయన రాజ్యంలో మనం అందరం ఏమవుతాం చెప్పండి?
రాజులైన యాజక సమూహం. సో ఇక్కడ నీతిని మనం వస్త్రముగా ధరించుకుంటే, మనము భక్తుల గుంపులో చేరి మనం ఆయన ఉత్సాహగానము చేస్తుంటుంటే, మనము ఆయన రాజ్యములో, ఈ వచనం అందరు చెప్పాలి. చెప్పండి, ఎవరైనా చెప్తారో ఆ వచనం ఏంటో చేతులు ఎత్తండి. ఈ వచనం రాజులైన, అగో హైరతల్లి చెప్తుందట. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అక్కడ ఉంటుంది. మీరు ఒకప్పుడు చీకట్లో ఉన్నవారు ఇప్పుడు వెలుగులోకి ఆశ్చర్యకర వెలుగులో నడిపించబడ్డారు. మీరు ఆయన గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తము పరిశుద్ధ జనమును, ఆయన సొత్తైన ప్రజలను, రాజులైన యాజక సమూహం. సో రాజులైన యాజక సమూహము బిడలారు. మనం ఇక్కడ కాదు, భూమి మీద కాదు. భూమి మీద యాజకులు ఉండేవారు. యాజక ధర్మం మార్చబడింది. యాజక ధర్మము మార్చబడింది. యాజక ధర్మం ఆ పనులు చేస్తున్నారు. అపొస్తలుడైన పౌలు గారే అనలేదే, ఆ మాట ధైర్యం చేయలేదే, నేను యాజకుని అనలేదే. గృహ నిర్వాహకత్వము నాకు దయాకరకు గృహ నిర్వాహకత్వం అనగా ఇది ఆయన ఇల్లు, ఈ ఇంటిని నిర్వహించే గృహ నిర్వాహకత్వం మాకు అప్పగించబడింది తప్ప మేము యాజకులము రాజులం ఎంత మాత్రము కాదు. కానీ మన రాజు అమ్మాయికి ఏం తెలియపరిచాడు? మన తండ్రి రాజు అవుతే మనము ఇక్కడ కాదు, నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదు అన్నాడు. యాషోబెస్త ఏమన్నారు? నా రాజ్యం, నువ్వు యూదుల రాజు అంటే ఎస్ రాజునే, బట్ నా రాజ్యము ఇహ సంబంధమైంది. ఆ రాజ్యము కొరకు యాషువా మెస్సయ్య వారు ఆ పెళ్లి విందు కొరకు మరి మీరు వెళ్ళండి, అనేకుల నుంచి వీధుల నుంచి తీసుకురండి అన్నారు. ఆ రాజమార్గాలకు వచ్చినాయే మన దేశానికి తోమా గారు వచ్చారు, అనేకులైన మిషనరీస్ వచ్చారు. కాబట్టి మనము ఆ రాజమార్గంలో మరి వెళ్ళి ఆ యొక్క పెళ్లి విందుశాలలో కూర్చునే భాగ్యము మనకు పరమ తండ్రి యాషువా మెస్సయ్య తన ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. చూడండి ఎవరి గురించి చెప్తున్నాడు? షీలోహు వచ్చే వరకు యూదా నుంచి రాజదండము తొలగదు. యూదా గోత్రముల నుంచి ఒక రాజు రాబోతున్నాడు. చూడు ఎంత గొప్ప దర్శనం చెప్పండి. ఎవరు చూస్తున్నారు ఇది దర్శనాన్ని? చెప్పండి, ఎవరు చూస్తున్నారు? యాకోబు గారు చూస్తున్నారు. సో గాడిద పిల్ల మీద వెళ్ళబోతున్నాడు. ఆయన యొక్క ద్రాక్షల రక్తముతో సో మన వస్త్రాలు ఉదుగుకోవడము. అదే కదా మనం తీసుకున్న ద్రాక్షరసం రక్తమేనా కదా? మనం తీసుకున్న ద్రాక్షరసం దేనికి సాదృశ్యంగా ఉంది? ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ తీసుకున్నామా లేదా? కాబట్టి ద్రాక్షల రసముతో మన వస్త్రములు ఉదుక్కోవాలి. ఆ గాడిద పిల్ల మీద వచ్చే ఆ యూదా వంశం నుంచి వచ్చే ఆ దావీదు కుమారుడుగా వచ్చిన, ఆ బెత్లెహేములో నుంచి రొట్టెల గృహంలో నుంచి వచ్చిన, ఆ ఎఫ్రాతా మార్గము గుండా వచ్చిన ఆ యాషువా మెస్సయ్య యొక్క రక్తములో మన వస్త్రాలు ఉతుక్కోవాలి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 61:10. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆ పెళ్లి కుమారుడట రక్షణ వస్త్రములు ధరింపజేయడానికి వచ్చాడు. యెహోవా ఎవరికి చెప్తున్నాడు? ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. బిడ్డలారిది ఇజ్రాయేలు ప్రజలతో యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ రాబోయే తరాల కొరకు రక్షణ వస్త్రమును ఇవ్వబోయే ఆ ద్రాక్షల రక్తములో కడుగుకొని తమ వస్త్రమును శుద్ధి చేసుకొని వారి గురించి ఆ పెళ్లి కుమారుడు తన పెళ్లి విందుకు మనల్ని పిలవడానికి కొరకు పెళ్లి కుమార్తెగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ యొక్క విందుశాలకు చేర్చబడిన వారందరూ ఎవరు? వాళ్ళంతా పెళ్లి కుమార్తెలు. నిజముగా ఏదో రాజు కాదు అక్కడ, ఆ రాజుకో కుమారుడు కాదు అక్కడ, లేకుండా కుమారుని పెళ్ళికి కాదు అది.
ఆ రారాజైన భూమి ఆకాశం కలగజేసిన ఆ మెల్కిసెదకైనా ఆ రాజు తన యొక్క పెళ్లి విందుకు, తన పెళ్లిశాలకు మనల్ని సిద్ధపరచడంలో భాగమే, నీతిలో భాగమే ఇదొక్క పండుగ దానిలో భాగము. పండుగ ఆచరించినంత మాత్రాన మనము పెళ్లి వస్త్రాలు ధరించుకున్నట్టు కాదు. యోగ్యంగా చేయి వేసినంత మాత్రాన మనం స్వతంత్రించుకున్నట్టు కాదు. యోగ్యంగా వేస్తే ఆశీర్వాదములు, యోగ్యంగా వేస్తే స్వస్థత, యోగ్యంగా వేస్తే దీవెనలు. అయితే ఇంకొక మాట అక్కడ చెప్తాడు అపోస్తలుడైన పౌలు గారు. మరి నిజంగా ఎంత ఉన్నతమైన సేవకుడు అని నేను చాలామంది చెప్తుంటాను కదా. పరమ తండ్రి కనుక ఆ వాగ్దానం ఇవ్వకుంటే సొలొమోన్ రాజుకు మించిన జ్ఞాని అనేవాడిని నేను అపోస్తలుడైన పౌలు గారిని, సౌలు గారిని. సొలొమోన్ రాజును మించిన జ్ఞానిని అనేవాడిని నేను. కానీ ఆయన తర్వాత, సొలొమోన్ రాజు గారి తర్వాత స్థానం ఎవరదంటే ఏమాత్రము సందేహము లేకుండా నిస్సందేహముగా ఎఫెసీలో రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఇది చాలా మనం చూసుకుంటాం కానీ ఒక్కసారి ఈ సందర్భంలో చూడాలని 13-14 వచన. ఎఫెసీలో రాసిన పత్రిక 6వ అధ్యాయము 13-14. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు ఎలోహిము ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు. ఆదాము హవ్వలు ఏ నీతి వస్త్రములు, మైమ వస్త్రములు కోల్పోయి కచ్చడములు, ఆకులు చుట్టుకొని సిగ్గును దాచుకుంటున్నారో అంతవరకు మహిమలో ఉన్నారు. ఆ కోల్పోయిన మహిమను తిరిగి ఇవ్వడానికి కొరకొచ్చిన నజరేడైన యాషువా ఆయన రక్తములో మన వస్త్రాలు శుద్ధి చేసుకుని మనకు ఆ మహిమ వస్త్రాలు ఇవ్వడానికి కొరకు నీతి అనే మైమరుపును మనము ధరించుకోవలసిన వారమై ఉన్నాము. నీతి అనగా ఎందరు చెప్పగలుగుతారు చెప్పండి? ధర్మశాస్త్రం నుంచి ఆ యొక్క వచనం ఎందరు చేయగలుగుతారు? చేతులు ఎత్తండి. నీతి అనగా డెఫినేషన్. నిజంగా నాకు చాలా బాధేస్తుంది బిడ్డలారా. నీతి అనగా ధర్మశాస్త్ర గ్రంథములో ద్వితీయోపదేశకాండం, ఇది కూడా ఇస్తాను. ద్వితీయోపదేశకాండంలో మళ్ళీ చేతులు ఎత్తాలి, నేను చెప్పమని లేదు. ఐ హావ్ నాట్ ఆస్క్డ్ యూ. చేతులు ఎత్తమన్నాను చూసి సంతోషించడానికి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అడిగితే అందరు రెండు చేతులు ఎత్తాలి. ఏమని? నీతి అనగా డెఫినేషను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఏంటి అని అంటే, ఇక్కడ కూర్చున్నవారు ఎవరైనా ఈ పండుగలో ఇదొక్క రెఫరెన్స్ గుర్తుపెట్టుకొని వెళ్ళండి, చదవండి. నీతి 6వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 25 వచనం. మన ఎలోహిమైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, చప్పట్లు కొట్టి పరమతను మయపడతాం. అందరూ ఈ యొక్క 24 మెసేజ్లో మీరు నా స్వార్థం అనుకోకండి, అన్నదే గుర్తుపెట్టుకోవాలనుకోకండి. నా స్వార్థం వెనకాల ఒక ఉన్నత భావం కలిగి ఉన్నది. మిమ్మలను దానికి దాసులుగా చేయాలని, మిమ్మలను నీతికి దాసులుగా మిమ్మల్ని చేయాలని, నీతికి మిమ్మల్ని అంటగట్టాలని, నీతిమంతుడైన యాషువా మెస్సీయకు మిమ్మల్ని అంటగట్టడానికి కొరకు స్వార్థము తప్ప నా మాట కాదు ఇది. అయితే యాషువా మెస్సీయ వారు ఒక మంచి మాట అంటారు. యాషువా మెస్సీయ వారు చాలా చక్కటి మాట కొండ మీద ప్రసంగంలో, ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేయడు కానీ నా తండ్రి చిత్తము చేయువాడే. ఆ దినమున అనేకులు, అయ్యా మేము మీ నామను దయ్యములు వెళ్ళగొట్టలేదా? నిజమే, దయ్యములు వెళ్ళగొట్టారు. మీ నామను ప్రవచనములు చెప్పలేదా? మీ నామను అనేకమైన అద్భుతాలు చేయలేదా? కానీ ఎందుకయ్యా మాకు డోరు వేస్తున్నారంటే, ఇప్పుడు చదవండి 23వ వచనం, 7వ అధ్యాయము 23వ వచనం. నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా చదవాలి నాన్న. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో, ఇంగ్లీష్లో న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో చదవాలి. ముందు తెలుగులో చదవమ్మా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను,
అక్రమము చేయువారలారా. నా ఇక్కడ యొద్- చాలమ్మా, నా యుద్ధ నుండి నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదు. అక్రమము చేయువారు. అక్రమం అంటే ఈ లోకంలో చాలా రకాల అక్రమాలు ఉన్నాయి కదా, మనకు తెలియదా? కానీ పరమ తండ్రి అయిన యాషువా మెస్సయ్య కొండ మీద ప్రసంగంలో ఏంటి అక్రమం అని చెబుతున్నాడు. అక్రమం ఒక్కొక్కరు దొంగతనం చేయడం అక్రమమే, నరహత్య చేయడం అక్రమమే, అబద్ధ సాక్ష్యము చెప్పడము అక్రమమే, తల్లిదండ్రులను నువ్వు సన్మానించకపోవడము అక్రమమే. అవునా కాదా? 10 ఆజ్ఞలలో ప్రతిది అక్రమమే. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ మీరు గుర్తుపెట్టుకోండి, చదువున్నాను. And then I will declare to them, then I will declare to them, I never knew you. I never knew you. మిమ్మల్ని ఎన్నడూ నాకు ఎరగరు. Depart from me, నా దగ్గర నుంచి వెళ్ళిపోండి. డిపార్ట్ ఫ్రమ్ మీ, you who practice lawlessness. ధర్మశాస్త్రమును అనుసరించని వారలారా. You who practice lawlessness, you depart from me. అక్రమం అంటే ఏంటి? ధర్మశాస్త్రమును పాటించని వారలారా. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నవి. మన ఏడుశ్రీ గారు చెప్పారు కదా, ఓరలను మనం వదిలిపెట్టాలట. పొలానికి ఓరల్లో వదిలిపెడితే బీదలైన వారు ఎందుకంటే ఒడ్డున వెళ్ళి ఏరుకుంటారట. అది చేశాడు బోయజు గారు. తరతరాలకు ఆశీర్వాద కారకుడయ్యాడు. తరతరాలకు రూతమ్మ ద్వారా మరి యాషువా మెస్సయ్య ఆ వంశం నుంచి, ఆ బోయజు గారి గర్భంలో నుంచి రావడానికి ఏ పని చేశాడు ఆయన? ఆ యొక్క బీద విధవరాలి ఎడల, ఆ రూతమ్మ ఎడల పనులు వదిలిపెట్టమని చెప్పాడు. పరి ఏరుకోవడానికి వచ్చింది ఆ తల్లి. సో ఎడిసన్ గారు చెప్పిన మెసేజ్ అదే. పరిగా అంటే ఇక నేను అక్కడికి వెళ్ళను, మళ్ళీ నా ఎటో వెళ్ళిపోతుంది. అయితే యూ డిపార్ట్ ఫ్రమ్ మీ హూ యూ ప్రాక్టీస్ లాలెస్నెస్. ధర్మశాస్త్రం అనుసరించని వారలారా, మీరు నా యొద్ద నుంచి దూరము కండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చూసుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16, 17, 18. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. ఎవరు చూశారట? ఆ పరలోకపు తండ్రి అయిన యెహోవా చూశాడట. వీరికి నా ప్రజలకు ఒక సంరక్షకుడు లేకపోయాడే. మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువే ఆ యెహోవా ఆయన బాహువు అయిన ఆయనకు సహాయము చేసెను. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను. రక్షణను తల మీద స్థిరస్థానముగా. చూడండి, ఎవరి గురించి ఇది రాయబడుతుంది బిడ్డలారా? యాషువా మెస్సయ్య వారి గురించి. అయ్యో, నా ప్రజలకు ఎవరు సంరక్షకుడు లేకపోయాడే, అయ్యో నా ప్రజలను నీతిలోనికి నడిపించేవారు ఎవరు లేకపోయారే అని ఆయన నీతిని కవచముగా ధరించుకొని ఉన్న ఆయన ఆ యొక్క ఆ యొక్క ద్రాక్షల రక్తంలో కడగబడడానికి కొరకు యాకోబు గారు చూసిన ఈ యాషువా రక్షణ అనే తల మీద స్థిరస్థానము ధరించుకొని ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను. ఇక్కడికి మళ్ళీ మారిపోతుంది. ఇక్కడి వరకేమో 17వ వచనం వరకేమో గొర్రెపిల్లగా వచ్చిన యాషువా మెస్సయ్య వారి గురించి, గొర్రెపిల్లగా వచ్చిన ఆ రాజు, ఆ పెళ్లి విందు. ఇప్పుడు ఎవరు ఆ రాజు అర్థమవుతుంది కదా, పెళ్లికి పిలిచిన రాజు ఎవరు అర్థమవుతుంది కదా. సో ఆ రాజు మళ్ళీ ఇప్పుడు ఎలా రాబోతున్నాడట? ఏం వస్త్రము ధరించుకొని రాబోతున్నాడట? ప్రతిదండనను, రాడు పట్టుకొని రాబోతున్నాడు. ఉగ్రుడుగా రాబోతున్నాడు. ఇంకా దయామయుడుగా కాదు, ఇంకా ప్రేమామయుడుగా కాదు. అయ్యా, కృపాకాలం కింద ఉన్నాం. ఎస్, నో డౌట్, కృపాకాలం కిందనే ఉన్నాం. కృప ద్వారా మనము రక్షింపబడుచున్న మనము ఆ కృపామయుణ్ణి మళ్ళీ మనము నిందల పాలు కానివ్వకూడదు మన జీవితాల ద్వారా. కాబట్టి ప్రతిదండను వస్త్రముగా వేసుకొనెను,
ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన శత్రువులకు రౌద్రము చూపును. తన విరోధులకు ప్రతీకారము చేయును. ద్వీపస్తులకు ఎలా రాబోతున్నాడు ఆయన? ప్రతిదండన చేయడానికి రాబోతున్నాడు. ఉగ్రుడుగా రాబోతున్నాడు. ఆయన రథాలట రథాలు యెషయా 66 అధ్యాయంలో ఉంటాయి. అగ్ని వలె పరిగెత్తుచున్నాయట. ఆ భయంకరమైన దినము కొరకు తాళగలిగిన వాడు ఎవరు? బిడ్డలారా, మనం భయపడొద్దు. తన పర్ణశాల మాట మనం దాచిపెడతాడు. నీవు నీతిని వస్త్రముగా ధరించుకున్నావా? నువ్వు నీతిని వస్త్రము ధరించుకున్నావా? నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన పర్ణశాల మాటను నిన్ను దాచిపెడతాడు. ఇక అక్కడికి వెళదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంకి వెళదాము. ఏమన్నాడు? ఎంత బాగా చెప్పాడు. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడగగా అతను మౌని. అప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. అంతటా 13వ వచనం. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకటిలోకి త్రోసివేయుడి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. ఏ యొక్క పరిచారకులనైతే పంపించి అనేకులను అనగా సువార్త లక్షల కొలది చేశారు. బిడ్డలారా, హతసాక్షులయ్యారు అనేకులు. ఓ యెరూషలేమా, ప్రవక్తలు చంపుచూ వచ్చిన దానా, నేను ఎన్ని మార్లు కోడి కథ తన పిల్లలను రెక్కల కింద దాచిపెట్టాలి నేను ప్రయాసపడ్డానే అని యాషోమెసేవారు యెరూషలేము గురించి కన్నీరు కార్చుతూ నిలబడిన అక్కడ ఒక మందిరం కట్టారు. ఆ కన్నీటి యొక్క షేపులో. ఎందుకంటే ఇంకో 40 సంవత్సరాలలో యెరూషలేము మందిరం కూల్చబడుతుందని యాషోమెసేవారికి తెలుసు. 72లో మందిరం కూల్చబడింది. అది యాషోమెసేవారు మరణానికి మరి ఆయన వెళుతూ అప్పగించబడుతున్న ముందుగా అక్కడ కన్నీరు విడిచాడు. ఎందుకనగా యెరూషలేముకు జరగబోతుంది. అంత చెప్పినా, అన్ని అద్భుతాలు చేసినా, అనేకలు హెచ్చరించినా, ఆయన మరణాన్ని గెలిచి లేచాడని శిష్యులు ప్రకటిస్తున్నా శిష్యులనే తరిమివేశారు. 12 మందిని 12 వైపుల పంపించేశారు. 12 వైపుల. కానీ 12లో అతి శ్రేష్ఠుడైన వాడు ఎవరు చెప్పండి? 12 మందిలో అతి శ్రేష్ఠుడైన వారు ఎవరు? ముక్త కంఠంతో చెప్పాలి. అందరూ ముక్త కంఠంతో చెప్పాలి. శ్రేష్టమైన ప్రకటన గ్రంథమునిచ్చిన యోహాను గారు. అతి శ్రేష్టమైన ఎందుకంటే ఏం చెప్తాడు యోహాను గారికి? అయ్యా, నేను దానియేలుకైతే చెప్పాను నువ్వు గ్రంథాన్ని ముద్రించాలని, కానీ నీకు చెబుతున్నాను ఈ గ్రంథమును నువ్వు విప్పాలి. చూడు ఒకసారి దానియేలు గ్రంథంకి వెళదాము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3-4 వచనాలు. ఎందుకంటే ముందు అక్కడికి వెళితే మనకు ఇక్కడ ప్రకటన గ్రంథం చాలా బాగా అర్థమవుతుంది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము ముందుగా 4వ వచనం చదవండి. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగునని నాతో మాట్లాడు గాబ్రియేలు అనతను చెప్పాను. ఓ దానియేలు, నువ్వు ఈ గ్రంథాన్ని ముద్రించు. అయ్యా, నువ్వు భయపడకయ్యా, నువ్వు వేదనతో కుమిలిపోకయ్యా. ఎందుకంటే 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. 21 రోజుల ఉపవాసములో అనేక సంగతులు బయలుపరచబడుతున్నాయి. ఆయన దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో, నా పట్టణానికి జరిగే గతి మళ్ళీ ఇదా? నా ప్రజలకు పట్టబోయే గతులు ఇవా అన్నప్పుడు దానియేలు, నువ్వు భయపడకయ్యా, బాధపడకయ్యా, ఇది ఇప్పటి గురించి కాదయ్యా, రాబోయే తరాల గురించి. ఒకానొక సమయము రాబోతున్నది. జనులు నలుదిశల వేగంగా సంచరిస్తారు. వేగంగా సంచరించడం ఎప్పుడు ఆరంభమైంది? ఫ్లైట్స్ వచ్చిన తర్వాతనే. రైట్ బ్రదర్స్ రియల్గా ఎంత ధన్యులో, ఆ రైట్ బ్రదర్స్ ఎంత ధన్యులో వారు వచ్చాక చాలా వేగంగా అప్పుడు వస్తాయి ఈ విషయాలు, ఈ సంగతులన్నీ. నువ్వు ఇప్పుడు భయపడకు. చూడండి 3వ వచనం చూడండి. ఇప్పుడు చదవండి 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై. అందరూ ఎవరికి వారమే చదువుకుందాం. ఏమని చదువుకుందాము?
బుద్ధిమంతులమైతే, మేము బుద్ధిమంతులమైతే, మేమని పెట్టుకుందాం అక్కడ. మేము లేక నేను, మేమంటే కాదు మళ్ళీ ప్లూరల్ అయిపోతుంది. నేను ఎవరికి వారమే, నేను అని చదవమ్మా నువ్వు కూడా. నేను అందరం అనుకుందాం. నేను బుద్ధిమంతులమైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఎవరట? నిరంతరము నక్షత్రాల్లాగా ప్రకాశించేవారు. నీతి మార్గమును అనుసరించున్నట్లు ఎవరైతే అనే. ఇప్పుడు ఆర్సీఎం బైబిల్లో చదవమ్మా. ఆర్సీఎం బైబిల్లో ఏముందో చూద్దాం. ఇక్కడ నీతి మార్గమును అనుసరించినట్లు అని ఉంది. అక్కడ ఏముంటుందో తెలిసిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. చాలా మాటలు చెప్పాను కదా, మిమ్మల్ని నిలబెట్టి అడగను. అక్కడ ఆర్సీఎం బైబిల్లో ఏముంటుందో తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరా? ఓకే, చదవమ్మా. జ్ఞానులైన నాయకులు ఆకాశం వలె వెలుగుదురు. ఆకాశం వలె వెలుగుదురు. పెక్కుమందికి ధర్మమును పాటించుట నేర్పిన వారు కలకాలము వరకు నక్షత్రముల వలె. ఏది? నీతి మార్గమును అనుసరించినట్టు తిప్పేవారంటే ఏంటి నీతి మార్గమునంటే? ధర్మశాస్త్రమును అనుసరించేటట్లు. ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు. ధర్మశాస్త్ర దివారాత్రులు అది కాదు, ధ్యానించేవారు అంతే కాదు బిడ్డలారా, ధ్యానించేవారు ధన్యులే. దాన్ని అనుసరించువారు. 119వ కీర్తనలు అంటాడు మొదటి వచనం. అక్కడ మొదటి కీర్తనలో ఏమో ధ్యానించువారు ధన్యులు అంటాడు. ఇక్కడ 119వ కీర్తన మొదటి వచనంలో అనుసరించువారు ధన్యులు. సో ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు కాదు. సో మనం ఏమవ్వాలి? ఇక ఈరోజు జయశ్రీ ఏం కావాలి? ఇప్పటి నుంచి అనేకులను ధర్మశాస్త్రం చేసే ఒక నేను బుద్ధిమంతురాల్లాగా. ధర్మశాస్త్రము ఎప్పుడు చెప్తాము చెప్పండి? మనం అనుసరిస్తే కదా ఇతరులకు అనుసరించమని చెప్పగలిగేది. అనుసరించాలి, అనుసరించేటట్లు అప్పుడు నువ్వు నిరంతరము జ్యోతుల్లాగా వెలుగుతావు. ఇప్పుడు ప్రకటన గ్రంథంకి వెళదాం. 22వ అధ్యాయంకు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం చూడమ్మా. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. కాలము సమీపమై ఉన్నది. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం కాలం సమీపమైందా? ఇదేమన్నా యోహాను గారు రాసినప్పుడా? కాదు. సో దానియేలు గారు ఏ సమయం గురించి అయితే చెప్పాడో, జనులు నలుదిశలో వేగంగా సంచరిస్తారు, అప్పుడు తెలివి అధికమవుతుంది, ఈ మర్మాలన్నీ బయటకు వస్తాయి. ఏంటా మర్మము? ధర్మశాస్త్రమును అనుసరించేటట్లు ఎవరైతే అనేకులను తిప్పుతారో, ధర్మశాస్త్రము ఎవరైతే అనుసరించేటట్లు తిప్పుతారో. కాబట్టి బాప్తిసం పొందుకున్న 7 బిడ్డలు మీరు ఒక నిబంధన చేసుకోండి. నేను ధర్మశాస్త్రము ఇక నేను అనుసరించడం మాత్రమే కాదు, అనుసరించేటట్లు అనేకులను తిప్పే పాత్రగా మీరు జ్యోతులు అవ్వాలి. ఇక్కడ ముద్ర వేయగలగదు, ఎందుకంటే కాలం సమీపమై ఉన్నది. చదవమ్మా 11. అన్యాయము చేయవాడు చేయనివ్వండి, వాడు అన్యాయస్తుడేవాడు. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడు ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతులైన బిడ్డలారా, ఇంకా నీతిమంతులం అవ్వాలి. నీతి వస్త్రములు ధరించుకొని ఇంకా దుర్మార్గుడు ఉండనివ్వట. ఏది? చివరి కాలం వచ్చేసింది. ఈ యొక్క విప్పబడుతున్న సమయంలో ప్రకటన గ్రంథంలో యోహాను గారు చెప్తున్నారు, ఇవన్నీ ఇంకా ముద్రించవలకూడదు. దూత చెప్తున్నాడు, యోహాను గారు రాస్తున్నారు. దూత చెప్తున్నారు, గాబ్రియేల్ గారు చెప్తున్నారు, యోహాను గారు రాస్తున్నారు. అప్పుడు ఇంకా చదవనమ్మా. పరిశుద్ధుడు ఇంకను హల్లెలూయా, మనందరము పరిశుద్ధులుగా తీర్చబడుదుముగాక. ఈ పరిశుద్ధ పండుగలో ఆశీర్వచన పాత్రలో చేయి వేసిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా తీర్చబడుదురుగాక.
చదమ్మా. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, మరలా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఎవరికి దండం వాడాలి, ఎవరిని ఏం కొట్టాలి, ఎవరికి కిరీటం పెట్టాలి, ఎవరికి నీతి కిరీటం పెట్టాలి, ఎవరికి మహిమ కిరీటం పెట్టాలి. విడువబడెదవా మహిమ పొందెదవా, విడువబడెదవా మహిమ పొందె. బాడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం, ఎత్తబడుట ఎంతో ధన్యం, ఎత్తబడుట ఎంతో ధన్యం. బూరల పండుగ ఆచరించువారు ఎత్తబడెదరు, బూరాల పండుగను ఆచరించువారు కడబూర మ్రోగగాని ఎత్తబడెదరు. క్షయమగు శరీరము అక్షయత ధరించును, క్షయమగు శరీరము అక్షయత ధరించును. ఏ శరీరము నీవు కలిగి ఉందువో, ఏ రీతిగా నీవు నడుచుకొందువో, ఏ శరీరము నీవు కలిగి ఉందువో, ఏ రీతిగా నీవు నడుచుకొందువో. విడువబడెదవా మహిమ పొందెదవా, విడువబడెదవా మహిమ పొందెదవా. 13వ వచనం చూడమ్మా. నేనే అల్ఫాయు ఒమేగా. నా టైం అయిపోయింది, ఇక కొద్ది టైం ఉందని సిగ్నల్ ఇచ్చాడు సేవకుడు, అందుకే నేనే చదువుతానమ్మా. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఆ ఆలేఫ్తో అయినా, ఆ యొక్క రాజైనా, ఆ పెళ్లి విందుకు పిలిచిన ఆయన చెబుతున్నాడు, జీవవృక్షమునకు హక్కు గలవారై, 14వ వచనం, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఒదుగుకొనువారు ధన్యులు. ఎవరట? తమ వస్త్రములను దేంట్లో ఒదుక్కున్నవారు? ద్రాక్షల రక్తములు. జీవవృక్షం ఎవరు? జీవవృక్షం అనగా ఆ యాషువా మెస్సయ్య. గుమ్మం ఎవరు? ఆ యాషువా మెస్సయ్య. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సో ఆ గుమ్మములో ప్రవేశించేవారు. సో జీవవృక్షమైన ఆ మార్గమైన ఆ గుమ్మమైన ఆ యాషువా యొక్క రాజ్యములోనికి ప్రవేశించేటట్లట తమ వస్త్రములను ఒదుకుకొనువారు ధన్యులు. ఇక్కడ ఒక మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఇదే మెసేజ్ యొక్క ఫైనల్. ఇక్కడ ఏంటి? ఆ పెళ్లి వస్త్రము, ఆ పెళ్లి వస్త్రం ఏంటి? ఈ వస్త్రములను అందులో ఉతుక్కోవడం ఏంటి? దేని ద్వారా వస్త్రములు ఉతుక్కోవాలి? ఇప్పుడు చదువునా, రెవల్యూషన్ 22 14th verse. Blessed are those who do his commandments. Blessed are those who do his commandments. మన దగ్గర ఏముంది? వస్త్రములను ఉదుక్కోవడం అని ఉంది. వస్త్రములను ఉదుక్కోవడం అని ఉంది. దిస్ ఇస్ ఆల్సో న్యూ కింగ్ జేమ్స్. సో న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో, సో blessed are those who his commandments, who do his commandments, his commandments. మొత్తం చదవనాను. that they may have the right, that they may have right to the tree of life, to a tree of life, జీవవృక్షము, and may enter through the gates into the city. ఆ యొక్క పరమ యెరూషలేమునకు అనగా ఆ పెళ్లి విందుకు, ఆ యొక్క పెళ్లి కుమారుడి యొక్క పెళ్లి విందుకు చేరుకునేవారు ఎవరు? వారు వారి వస్త్రములను ఆయన ఆజ్ఞలలో ఉతుక్కునేవారు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ
డూ హిస్ కమాండ్మెంట్స్ అంటే నీ వస్త్రములను, నీ యొక్క మాలిన్యమైన వస్త్రములను దేని ద్వారా? ఆజ్ఞని. ఆ 10 ఆజ్ఞలు పెట్టుకున్నావు అనుకో, ఆ 10 ఆజ్ఞలు పెట్టుకుంటే నువ్వు ఎన్ని మీరుతున్నావో, ఎన్ని చేస్తున్నావో కనబడుతుంది. అంతేకాదు, మొత్తము ఆజ్ఞలన్నీ 613 ఆజ్ఞలు. అదే ద్వితీయోపదేశకాండము 6:25 చెబుతున్నాడు. అయ్యా, ఈ యొక్క ఆజ్ఞలన్నీ నీవు అనుసరించి నడిస్తే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. అయితే ఒకప్పుడు మనం ఎరగని వారము, ఆయన రక్తములో, ఆయన మహాకృపను బట్టి, ఆయన కృప ద్వారా రక్షింపబడిన మనము మన వస్త్రములు ఉదుకొని ఇక జీవించే శేష జీవితం అంతా ఆయన ఆజ్ఞలను ముందు పెట్టుకొని, అద్దంలో పెట్టుకొని ఆజ్ఞల ద్వారా నువ్వు వెళుతున్నప్పుడు నీవు ఆ పెళ్లి వస్త్రము, ఇప్పుడు అర్థమైందిగా పెళ్లి వస్త్రం ఏంటో? పెళ్లి వస్త్రం అనగా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నీతి అనే మైమరుపును కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క మహిమ వస్త్రాల చేత నీవు ఆదాము కోల్పోయిన వస్త్రములు మళ్ళీ ఇవ్వడానికి వరకు వచ్చిన కడపట ఆదాము యాషువా మెస్సయ్య ఆ మహిమ వస్త్రాలను మనకి ఇవ్వనై ఉన్నాడు. దానినే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు. కాబట్టి ఆ పెళ్లి వస్త్రము ఇప్పుడు మన చేతుల్లోకి పెట్టాడు. పెళ్లి వస్త్రాన్ని ధరించుకొని ఆ పెళ్లి విందుకు అక్కడ ఆ పెళ్లి విందుకు మనం వెళుదాం. ఆ రీతిగా పరమ తండ్రి మనల్ని నడిపించి ఆశీర్వదించును గాక.